ప్రత్యక్షంగా వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తున్న అంశాలు మన విజువల్స్లో కూడా కనిపిస్తున్నాయి. ఆ ఈవీఎంలు అవి ఒక వేలలో రావడం, అది ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, అందులో ఈవీఎంలతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, వైఎస్ఆర్సీపీ టోపీలు ఇవన్నీ కూడా ఉండడం. అవి తుని దాడిశెట్టి రాజా, మంత్రి దాడిశెట్టి రాజా దగ్గరికి తీసుకువెళ్తున్నామని డ్రైవర్ చెప్పినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యాలు నిరూపిస్తున్నాయి. ఒకసారి దాడిశెట్టి రాజా అంటారట, లేకపోతే తునిలో ఎవరో రాజా గారి కోసం పట్టుకెళ్తున్నానండి ఇంకొకసారి అంటుంటారంట. ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద కొరడా జోడించాల్సిన అవసరం ఉంది. మరి దీని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అసలు ఈవీఎంల అంశం అన్నదే సంచలనం, అసలు బయటికి రావు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎప్పుడో 2-3 రోజులు ముందుగానో కొద్ది లాంగ్ ప్రాంతాలు అయితే జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి తరలిస్తారు. కానీ ఇప్పుడు ఎలా వస్తున్నాయి, అందులో ఉన్న అసలు గుట్టేంటి? ఒక్క పిఠాపురం లేకపోతే తుని, కాకినాడ ఈ ప్రాంతాల్లోనే ఇవేమైనా డంప్ అవుతున్నాయా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ డంప్ అయిపోయినాయా? ఈరోజు దొరికింది కాబట్టి ఈ అంశం వెలుగులోకి వస్తుంది, లేకపోతే ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి? మరొక వైపు 100 కోట్ల రూపాయలు వంగా గీతకి చేరినవి అని చెప్పి వర్మ డైరెక్ట్గానే ఆరోపణలు చేయడం జరుగుతుంది. నిన్న జరిగిన ఈ వ్యాన్ అంశంలో కూడా ఈ వ్యాన్ని ఈ రకంగా పంపించి వేరే డైవర్షన్లో కోట్లాది రూపాయలు పిఠాపురానికి చేరినవి, అందరినీ ఇటువైపు డైవర్ట్ చేశారు. ఈ అంశం వైపు, ఈ వ్యాన్ వైపు పోలీసులు టాస్క్ ఫోర్స్ అంతలో ఉన్నారని జరుగుతున్న ఆరోపణలు. దీని వెంటనే మాత్రం పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది. మరొక వైపు వాలంటీర్లతో కొడాలి నాని గారు, నిత్యం వివాదాలకు క్యాలఫ్ అడ్రస్గా ఉన్న కొడాలి నాని గారు పాలాభిషేకం చేయించుకున్నారు. ఇది కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆయన పర్యటన కూడా రద్దు చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు పర్యటన ఉంటుందో. మరొక వైపు ప్రజాగాలంతో చంద్రబాబు నాయుడు గారు 2వ విడత జనాల్లో ఉంటున్నారు. అలాగే బస్సు యాత్రతో జగన్మోహన్ రెడ్డి గారు దూకుడు పెంచారు. ఇవన్నీ కూడా మనతో పాటుగా చర్చించడానికి తెలకపల్లి రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే వర్మ గారు. సార్, పిఠాపురంలో దొంగ ఈవీఎంలు డైరెక్ట్గా విజువల్స్తో చూపిస్తున్న నేపథ్యం, అసలు ఏంటి, దీన్ని ఏ రకంగా ఆలోచించాలి, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, చాలా సీరియస్ ఇష్యూ ఇది. మరి దాన్ని ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ ట్రేస్ చేస్తుందో? తప్పకుండా సీరియస్ కదా. మరి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి దీని మీద ఫోకస్ పెడతారు అన్నది 2 రోజుల నుంచి రకరకాల కంప్లైంట్స్. ఈరోజు వర్మ మాట్లాడడం నేను కూడా చూశాను. వాళ్ళది ఎన్నికల సంఘానికి ఇవ్వడము, పోలీసులు సరే పోలీసుల మీద కూడా సందేహం ఉంది. ఎందుకంటే పోలీసులు గవర్నమెంట్ అదుపులో ఉన్నారని వర్మ మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్తున్నారు. కాబట్టి ఎన్నికల సంఘం ఒకటైతే మనం నమ్మొచ్చు కదా, ఎన్నికల సంఘం సీరియస్గానే ఉంది. నిన్ననే కలెక్టర్లను, పోలీసు అధికారులను కూడా బదిలీ చేశారు. ఆ బదిలీ చేసిన గుంటూరు, పల్నాడు ఆ ఎస్పీ ర్యాంక్ వాళ్ళని చేయడానికి కారణం ప్రధాని సభలో భద్రతా వైఫల్యము, ఆ రోజు సౌండ్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడానికి వీళ్ళ కారణం, ఆ కారణం దీని వెనక ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఎన్నికల సంఘం నిజంగా దీన్ని తీవ్రంగా తీసుకొని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తే, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎన్నికలప్పుడు ఫిర్యాదులు, కౌంటర్ ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. 3 రోజుల నుంచి లాడ్జీలు, రౌడీలు, అనేక రకాలైన, అంటే ఇంత స్క్రీన్ ప్లే పిఠాపురంలో ఎవరు రాస్తున్నారు? ఇప్పుడు నిజంగా ఇవన్నీ చేస్తేనేమో అవతరాలు చాలా ఇంత స్క్రీన్ ప్లే వాళ్ళు చేస్తుంటాయి. లేకపోతే ఇంకొకటి ఏదైనా వీ హ్యావ్ టు రిలే ఆన్ ది కాంపిటెంట్ అథారిటీ. ఇట్లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇంకోటి, ఇప్పటికే కలెక్టర్లు, జిల్లాధికారులు బదిలీ కావటం అన్నది ప్రభుత్వానికి ఒక కుదుపు లాంటిది. దీని మీద వాళ్ళ పత్రిక చూస్తే కూడా కౌంటర్ అలిగేషన్స్ చేస్తున్నారు. వాళ్ళు కావాలని ఏదో ప్రభావంతో ఇవన్నీ చేశారు. అంతకుముందే బదిలీ అయిన అధికారులను బదిలీ చేయకుండా అట్టుపెట్టి ఇప్పుడు బదిలీ చేసినట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ వాళ్ళు ఇప్పటికే ఎన్నికలు 1 నెల ఆలస్యం చేశారు. ఇలాంటి ఫిర్యాదులన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఎన్నికల సంఘం మీద వైసీపీ కూడా ఫిర్యాదులు, వాళ్ళ తరహా ఫిర్యాదులు చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు జనసేన వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు ఇవి. మరి ఈవీఎంల విషయం ఒకటి కొంచెం సందేహాస్పదం. అంటే ఈవీఎంలు అనేవి వైసీపీ వాళ్ళకి ఎలా వస్తాయి? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా అవతల కూటమిలో ఉంది. ఇంతమంది బదిలీ కావడాన్ని బట్టి మనం ఒక విషయం తెలుసుకోవచ్చు. చంద్రబాబు వ్యూహాత్మకంగా బీజేపీ మాతో ఒకసారి విజువల్స్ ఉండి అది ఈవీఎంలు, అది ఆ వ్యాన్లో వచ్చిన ఈవీఎంలు. అవి వర్మ, నేను 2 విషయాలు చెప్తున్నాను. ఇది పోలీసులో, ఎలక్షన్ కమిషన్లో చెప్తే నేను ఒక విధంగా చూస్తాను. ఇప్పుడు వీళ్ళ ఫిర్యాదు అది
అవి ఎక్కడ పట్టుబడ్డాయి ఏంటి దాని మీద దర్యాప్తు అయితే జరగాల్సి ఉంటుంది అవును, కదా. ఖచ్చితంగా. రేపు పొద్దున జనసేన మీద వైసీపీ వాళ్ళు చేస్తే కూడా నేను ఇదే చెప్తాను. దానికి ఒక అథారిటీ ఉంటుంది, ఒక ఛానల్ ఉంటుంది. వీళ్ళు పట్టుకున్నామంటున్నారు, ఖచ్చితంగా వాళ్ళు వాటిని అధికారుల ద్వారా వాటిని ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ ప్రచార సామాగ్రి ఉందన్నారు, దానికి కూడా అనుమతి కావాలి. లేదు, ప్రచార సామాగ్రి లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, దీని మీద వైసీపీ వాళ్ళ సమాధానం ఏంటి, అలాగే ఎలక్షన్ కమిషన్ దీన్ని ఎలా చూస్తుంది, ఈవీఎంలు ఎక్కడి నుంచి వచ్చాయనేది పెద్ద ప్రశ్న. ఇది కేవలం ఒక పిఠాపురానికి కాదు, దేశమంతటికి కూడా సంబంధించిన సమస్య. బీజేపీ పాలిత రాష్ట్రం కూడా కాదు ఆంధ్రప్రదేశ్. మరి ఇటువంటి చోట ఈ పార్టీకి ఇవి ఎలా వచ్చాయి, ఇవన్నీ వీళ్ళు ఎలా చూపిస్తున్నారు. రెండోది పట్టుబడినప్పుడు మరి వెంటనే వీళ్ళు వాటిని ఎలక్షన్ కమిషన్కో పోలీస్ ఆఫీసర్కో తీసుకుపోయారా లేదా అనేది కూడా వాళ్ళు ఏమి రిజిస్టర్ చేశారు. ఇష్యూస్ అన్నీ వస్తాయి వర్మ, మీడియాలో రకరకాలైనవి అందుబాటులోకి వస్తుంటాయి. కానీ ఫిర్యాదులు చూడాలి మనం. ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కలెక్టర్లు పోలీస్ అధికారులు బదిలీ అయిన నేపథ్యంలో, అలాగే వాలంటీర్లు పెన్షన్లు కూడా అంశం కూడా వివాదాస్పదమైన పరిస్థితుల్లో అధికార యంత్రాంగం చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు మరీ 1000 కళ్ళతో కనిపెట్టి ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా మూడోది, ఒకటే చోట మరీ ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంటే కూడా దాని గురించి కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంటుంది. అది కూడా చెప్పక తప్పదు. ఒకటే చోట అంటే ఇంక మిగతా వైసీపీ మిగతా అన్ని నియోజకవర్గాలు వదిలేసి ఒక పిఠాపురంలో మాత్రమే వాళ్ళు ఫోకస్ పెడుతున్నారా, పెట్టాల్సినంత అవసరమో అవకాశం కూడా వాళ్ళకు ఉందా, మరి ఇంత అటెన్షన్ ప్రతిపక్షం చూపిస్తున్న చోట తమ ఏదైనా చేస్తే సులభంగా దొరికిపోతాం అనేది వాళ్ళ స్పృహలో లేదా, ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే, సీరియస్గా దర్యాప్తు చేయాల్సిందే. ఈవీఎంలు అనేవి అసలు ఎలా వచ్చాయన్నది ఎన్నికల సంఘం చెప్పాలి. అవును, ఆ ఈవీఎంలు అనే ఆరోపణే నిజమైతే దానికి వైసీపీ కంటే కూడా ఎన్నికల సంఘం సంజాయిషి చెప్పాల్సి ఉంటుంది. పోనీ మీరు అన్నట్టుగా డమ్మీ ఈవీఎంలు అంటే కూడా డమ్మీ ఈవీఎంలు అంత సులభంగా తయారు చేసుకొని తిప్పుకోగలగరా, తిప్పుకుంటే కూడా వాటి నుంచి ఏం ఆశిస్తున్నారు. ఇది చాలా ఎన్నికల వ్యవస్థకు భారతదేశంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు సంబంధించిన అతి కీలకమైన అంశం ఇప్పుడు పిఠాపురంలో తేలింది. మరి ఇది ఇరువైపులా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సిఇఓ ముఖేష్ మీనా కానీ చీఫ్ సెక్రటరీ వీళ్ళు కానీ చాలా లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇది నేను కేవలం పిఠాపురము జనసేన పవన్ కళ్యాణ్ వర్మ అంతకే పరిమితం అని నేను అనుకోవట్లేదు. రెండవది, ఒకవేళ వేరే రకమైన వాళ్ళు ఎవరైనా తెచ్చిపెట్టుంటే అదేట్లా అనేది కూడా చూడాలి. పోలీసులు దీన్ని ఎలా రిజిస్టర్ చేస్తారు ఈ కేసు, మరి ఈ పాటికి చేసి ఉండాలి. ఎందుకంటే ఇది జరిగి కూడా ఇప్పటికి 2 గంటల నుంచి 2-3 గంటల నుంచి ఇది చలామణిలో ఉంది. మరి ఇప్పటికీ ఇది ఇంకా సందేహాస్పదంగా ఉందా మనం చూడాలి. సో ఐ డిమాండ్ ఏ కంప్లీట్ full-fledged ఎంక్వైరీ బై ది ఎలక్షన్ కమిషన్. అంటే దీనికి సంబంధించి వర్మని ఇంకో వెర్షన్ ఏంటంటే, ఒక పక్క ఈ రకంగానే చేస్తూ అందరినీ కూడా అటెన్షన్ అంతా ఇటువైపు చూపించి ఫ్లయింగ్ స్క్వాడ్ని కానీ లేకపోతే పోలీసుని కానీ చేయించి తుని నుంచి పెద్ద ఎత్తున మొత్తంలో వంగా గీత గారికి డబ్బులు వచ్చినాయి అన్నది ఆయన ఆరోపణ. అదే నేను ఇందాక చెప్పా కదా, ఇది చాలా వండర్ఫుల్ స్క్రీన్ ప్లే లాగుంది ఎటు నుంచి జరిగినా కానీ అని. ఇప్పుడు అలా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటైతే దీన్ని తగ్గించినట్టు అవుతుంది. ఈ రెండు ఒకరి నుంచే వస్తున్నాయి, ఈ 2 ఫిర్యాదులు కూడా. మరి అటువంటిప్పుడు అంటే ఇవి నిజం కాదు, ఇవి కేవలం దృష్టి మళ్లించడానికి వచ్చాయని చెప్పడం ద్వారా వీటి తీవ్రతను మనమే తగ్గిస్తున్నామా? అంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ అది. అంటే ఇదేం సీరియస్ కాదు, ఇవి నిజమైనవి కాదు, ఇవన్నీ ఫేక్, ఈ మెటీరియల్ అంతా ఫేకు, ఇదంతా ఊరికే దృష్టి మళ్లించడానికే తెచ్చారనేటైతే మరి దృష్టి మళ్లించకుండా దాని మీద దృష్టి పెట్టుంటే చాలా బాగుండేది. నిజానికి ఏదో దాని మీద ఎక్కువగా కేంద్రీకరించి ఆ వివరాలు ఆయన షేర్ చేస్తే మరింత ఉపయోగంగా ఉంటుంది. ఒకటైతే నిజమండి, కోట్లు చేతులు మాట్లాడడంలో ఎలాంటి సందేహం ఏం లేదు. అది ఎలా వస్తుంది ఏంటి? ఇప్పుడు ఈరోజు మీరు వైసీపీ వాళ్ళ పత్రిక చూస్తే 56 లక్షలు మార్గదర్శి తాలూకు డబ్బు ఎక్కడో పట్టుబడింది, ఆ వివరాలు అవన్నీ వాళ్ళు ఇస్తున్నారు. దాన్ని మార్గదర్శి అని దొరికిన వాడు కూడా అందులో క్లర్క్ అని వాళ్ళ బొమ్మేసి అవన్నీ కూడా వాళ్ళు ఇస్తున్నారు. అక్కడ క్యాష్ మామూలు మాట కూడా కాదు, దొరికింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మల్టిపుల్ కంప్లైంట్స్ కౌంటర్ కంప్లైంట్స్ వస్తున్న పరిస్థితుల్లో ఎన్నికల సంఘము ప్రత్యేకించి అబ్జర్వర్లను కూడా పంపుతుంది ఆంధ్రప్రదేశ్కు. మరి వాళ్ళు ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తున్నారో లేదో ఒక పూర్తి స్థాయి విచారణ ఈరోజు సాయంత్రానికైనా వాళ్ళు
పైగా బ్లేడ్ల కంప్లైంట్ కంప్లీట్ అవుతుంది. బ్లేడ్ల కంప్లైంట్ కూడా ఒకటి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పిఠాపురానికి ఒక స్పెషల్ స్క్వాడ్ వేసినా ఏం అభ్యంతరం లేదు. పవర్ స్టార్ ఉన్నప్పుడు ఆ మాత్రం ఒక స్క్వాడ్ వేయచ్చు కదా పవర్ఫుల్గా. కాబట్టి దానివల్ల ఒకటైతే అర్థమవుతుంది కదా, పిఠాపురం అనండి ఇప్పుడు ఇందాక తుని ఇవి మీరు చెప్తున్నది, అక్కడ దాన్ని ఐ ఆఫ్ ది స్టామ్ అంటారే, తుఫాను కన్ను, అక్కడ అటువంటి వాతావరణం ఏదో సృష్టించబడుతూ ఉంది ఇరుపక్షాల నుంచి. ఓకే, తూగోలో. కాబట్టి అక్కడ ఒక ప్రత్యేకమైన స్పెషల్ స్క్వాడ్స్, స్పెషల్ అటెన్షన్ దాని మీద పెట్టడం తప్పదు కదా. డేగ కన్నా లేకపోతే మళ్ళీ అది ఎవరినో వచ్చి పొడిచే బదులు ముందే అక్కడ జాగ్రత్తగా ఉంటే అప్పుడు వెంటనే చెప్పే అవకాశం ఉంటుంది. అందులో ఈ రోజుల్లో మీడియా, సోషల్ మీడియా అంతా విజృంభించి క్షణాల మీద వ్యాప్తి చెందుతున్నప్పుడు అక్కడ అదంట, ఇక్కడ ఇదంట, ఇదిగో పులి అదిగో తోక అని అనవసరమైన ఉద్రిక్తతలకు, మరొక చోట వివాదాలకు కూడా దారి తీయకుండా మనం అరికట్టవచ్చు. ఎన్నికలు సక్రమంగా కూడా జరగవచ్చు. ఈ ఈవీఎంల మీద మటుకు ఎన్నికల సంఘం ఏం చెప్తుందో మనం చూడాలి. రెండవది, ఇక్కడిది నిజమా అక్కడిది నిజమా అన్నది కంప్లైంట్ చేస్తున్న వర్మ కానీ లేకపోతే అక్కడ ఉన్న టీడీపీ జనసేన వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. విచ్ ఈజ్ మెయిన్ కంప్లైంట్ ఆర్ విచ్ ఈజ్ మోర్ డేంజరస్. అక్కడ నిజంగా అది ఎక్కడ అది అదనంగానా లేదా దీని నుంచి దృష్టి మళ్ళించడానికి అది తీసుకొస్తున్నారా? ఇప్పుడు దాని నుంచి దృష్టి మళ్ళించడానికి ఇది అంటున్నాను, దీన్ని కాస్త పలచం చేయడానికి దాన్ని ఏమైనా తీసుకొస్తున్నారా? ఇటువంటివి చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎందుకంటే ఎన్నికలప్పుడు ఫిర్యాదుల ఎక్స్పర్ట్లు ఎలా చేయి వీళ్ళు కూడా కొంతమంది ఉంటారు, రకరకాలు కాంట్రవర్సీ సృష్టించి ప్రజల కన్ను కప్పేవాళ్ళు ఉంటారు. డెఫినెట్గా అధికారులను బదిలీ చేయడం అనేది అది పెద్ద సాహసమైందే. మీరు చూస్తే ఈరోజు ఒక ఏపీలోనే కాదు, ఒరిస్సాలో ఇంకో 4 రాష్ట్రాల్లో ఇలాగే అధికారులను, ముఖ్యమైన వాళ్ళను బదిలీ చేశారు. ఆ వైలేషన్స్ ఇవి జరిగాయి, పాటించలేదు అనే పేరుతో. మరి ఆ జాబితాలో ఏపీ కూడా ఉంది. మనం ఇక్కడంటే ఏపీ గురించి చర్చిస్తున్నాం, కానీ ఇది ఒక నేషనల్ ఫినామినాగా 5 రాష్ట్రాల్లో బదిలీ చేశారు. మరి అంతే జాగ్రత్త, అంతకంటే తీవ్రంగా ఈ ఈవీఎంల సంగతి. ఈ ఈవీఎంలు డమ్మీలా సృష్టించారా? రేపు ఇవి ఎన్నికలను ప్రభావితం చేస్తాయా? ఇవి ఇక్కడ పెట్టిన వాళ్ళు ఎవరు? పట్టుకున్న తర్వాత పోలీసుల రియాక్షన్ ఏంటి? వాళ్ళు వాటిని ధృవీకరిస్తున్నారా? సో మరి అవన్నీ మనం తెలుసుకోవాలి సార్. మరొక వైపు ప్రచార సామాగ్రి కూడా, ఎందుకంటే ఖర్చు ఇంత ఉండాలంటే ఇంత ప్రచార సామాగ్రికి ఇంత ఖర్చు అవుతుందని కొన్ని లెక్కలు ఉంటాయి. మరి ఇవన్నీ జగన్ బొమ్మలతోనో ఇంకొకరి దాంతోనో చేసిన వాళ్ళు ఎవరు? అది కూడా చేయాలి. అవును, డంప్స్ ఉన్నాయేమో వెతకాలి ఇప్పుడే. అవును, కరెక్ట్. క్యాష్ డంప్స్ కానీ, మెటీరియల్ డంప్స్ కానీ, లేకపోతే ఈవీఎం డంప్ కానీ ఎక్కడైనా పెట్టారా ఒక క్రమ పద్ధతిలో? ఇవన్నీ దర్యాప్తు చేసి అన్వేషించాలి. గాలింపు కూడా చేయాలి. సార్, ఈరోజు 2 వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, సోషల్ మీడియా అంతా వైరల్ అవుతున్న అంశం. ఒకటి ఇదైతే ఈవీఎంలు అయితే, రెండోది కొడాలి నాని గారు వాలంటీర్లతోటి కాళ్ళ పాలాభిషేకం. ఆ విజువల్స్ కూడా మా వాళ్ళు చూపిస్తారు. అసలు ఏంటి, ఎటుపోతుంది ఇది? నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు కూడా ఈ రకమైన కాలపాలాభిషేకం చేయించుకున్నట్లుగా నేనైతే ఎప్పుడు చూడలేదు. మరి మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎప్పుడూ చూసారో లేదో, ఎలా చూడాలి ఇది? ఇదొక వికృతమైనటువంటి పని. ఏమాత్రం ప్రజాస్వామ్యంలో నాయకులు బొమ్మలకి ఏదో చేస్తుంటారు, అది కూడా ఈ మధ్య కొత్తగా తెచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే, ప్రజల తరఫున తప్ప వాళ్ళకి అదే పనిగా పాలాభిషేకాలు చేస్తుంటేనే ఏమో అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇంకా పాదాభిషేకం లేదా పాలాభిషేకం, ఇది కొంచెం ఆ కొడాలని తప్పకుండా వీటిని ఇలాంటివి లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఆ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు పైగా వాలంటీర్లు అని అనడంలో అది మరింత ఇంకా వివాదాస్పదంగా మారుతుంది. మరి వాళ్ళు రాజీనామా చేసిన వాలంటీర్లా లేదా పాత వాలంటీర్లా తెలియదు, కానీ ఇలాంటి వాటి వల్ల వాలంటీర్ల కోసం వైసీపీ ఒక డిఫెన్స్లో కూడా పడిపోవాల్సిన పరిస్థితి. వాళ్ళని దుర్వినియోగం చేస్తున్నారు, వాళ్ళని తమ సొంత కార్యకర్తలుగా వాడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నప్పుడు వీటి మీద కొడాలి నాని జవాబు చెప్పాల్సి ఉంటుంది. అలాగే చేసిన వాళ్ళు కూడా నిజంగా వాలంటీర్లు అయితే మరి ఎందుకు చేశారు? మూడవది, అసలు ఇంక కనీసం ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో అయినా ఇంకెవరు పాలాభిషేకాలు ఇట్లాంటివి చేయకండి.
జీవోలు ఉండవు ఇంకా గవర్నమెంట్కు వైభవాలు ఉంటాయి వైసీపీ ఆర్డర్ కాబట్టి అలాంటిది ఒకటి విడుదల చేయడం అయితే చాలా మంచిది. ఎప్పుడైనా అండి పాదాభివందనాలు వాస్తవానికి దక్షిణాదిలో అంతగా ఉండేవి కాదు, ఉత్తరాదిలో ఉండేవి. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంస్కృతి పెరిగింది. ఆ తర్వాత తమిళనాడులో జయలలిత వీళ్ళకి కూడా వచ్చింది. అదే అలా కొంచెం పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేం మంచిది కాదు. ఇది నా పాదాభివందనం కూడా కాదు, పాదాభిషేకం ఇది. అవును. కాబట్టి అంత పరమ పవిత్రమైన పాదాలు మన ఎవరికి ఉంటాయని చెప్పలేము. ఎవరి పాదాలైనా నేల మీదే నడుస్తాయి కాబట్టి అన్నిటికీ ధూళి ఇవే ఉంటాయి. కాదు సార్, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఇంతలా వైరల్ అవుతుంది.